నీట్లో శంకర్ దాదాలు ఎగ్జామ్ సెంటర్కు అభ్యర్థులకు బదులు ఎంబీబీఎస్ స్టూడెంట్లు ఫేక్ ఆధార్లు బయోమెట్రిక్ సిబ్బందితో కుమ్మక్కు 10 లక్షల డీల్. బీహార్లో 30 మంది అరెస్ట్ అంట. ఓర్ని అమ్మ, 30 మంది అరెస్ట్ ఇప్పటికే. పేపర్ లీక్ కాలేదు, ఎన్టీఏ వాళ్ళని మాత్రం అరెస్ట్ చేసింది. నీట్లో శంకర్ దాదా సినిమా రిపీట్ అయింది. హీరో కోసం లెక్చరర్ పరీక్ష రాసినట్టు వాస్తవమైన అభ్యర్థులకు బదులుగా ఎంబీబీఎస్ స్టూడెంట్లతో పరీక్ష రాయించే నెట్వర్క్ను పోలీసులు బద్దలు కొట్టారు. బీహార్లోని లఖీసరాయ్ జిల్లాలో ఈ ఫ్రాడ్ బయటపడింది. ఇప్పటి వరకు 2 కేసులు నమోదు చేసి మొత్తం 30 మందిని అరెస్ట్ చేసిండ్రు. రెండోసారి ఇంత పగడ్బందీగా చేసినా కూడా దొరికిండ్రు వాళ్ళు. ఇంకా నయం. 10 లక్షలు అంట డీల్ మొత్తం మీద పేపర్కు. కేంద్ర ప్రభుత్వం 21న కట్టుదిట్టమైన భద్రతా పటిష్టమైన జాగ్రత్తల నడుమ రీనీట్ నిర్వహించింది. బ్యాంకు, పోస్టల్ డిపార్ట్మెంట్లతో పాటు ఏకంగా భారత వైమానిక దళాన్ని కూడా దింపింది. అయినా ఈ పరీక్షలో శంకర్ దాదా సినిమా రిపీట్ అయింది. హీరో చిరంజీవి కోసం ఏకంగా లెక్చరర్స్తోనే పరీక్ష రాయించిన సీన్ గుర్తుంది కదా. అలాగే వాస్తవమైన అభ్యర్థులకు బదులుగా ఎంబీబీఎస్ స్టూడెంట్లతో పరీక్ష రాయించే నెట్వర్క్ను పోలీసులు బద్దలు కొట్టారు. ఫేక్ ఆధార్ కార్డులతో నకిలీ అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్కు రాగా బయోమెట్రిక్ సిబ్బందితోనూ కుమ్మక్కాయ్ ఆ నెట్వర్క్ వారిని సులువుగా లోనికి పంపింది. కానీ ఒక ఫేక్ అభ్యర్థి గుట్టు బయటపడడంతో ఆ ముఠా వ్యవహారం అంతా బట్టబయలైంది. 9 మంది డమ్మీ అభ్యర్థులు, 10 లక్షల డీల్. అసలైన నీట్ అభ్యర్థులకు బదులు 9 మంది డమ్మీ అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్లకు వచ్చినట్టు లఖీసరాయ్ ఎస్పీ ప్రేరణ కుమార్ వెల్లడించారు. లఖీసరాయ్ ఎస్డిపిఓ శివం కుమార్ ప్రకారం హసన్పూర్ పట్టణంలోని ఓ హై స్కూల్లో ఓ డమ్మీ అభ్యర్థి పరీక్షా కేంద్రంలోకి వెళ్తుండగా పట్టుబడడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. ఆ వ్యక్తిని విచారించడంతో తనలాగే కేంద్రీయ విద్యాలయ కేఆర్కే హైయర్ సెకండరీ స్కూల్లో పరీక్ష రాస్తున్నారని చెప్పారు. పోలీసులు మరో 7 ఫేక్ క్యాండిడేట్లను పట్టుకున్నారు. ఆ తర్వాత వారి నెట్వర్క్ వ్యవహారం గుట్టురట్టయింది. ఒక డమ్మీ అభ్యర్థితో ఎగ్జామ్ రాయించడానికి అసలైన అభ్యర్థుల నుంచి రూపాయలు 10 లక్షలు ఈ నెట్వర్క్ డిమాండ్ చేసినట్టు సమాచారం. డమ్మీ అభ్యర్థులతో పాటు వీరితో రాయించుకునే ప్రయత్నం చేసిన అసలైన అభ్యర్థులు ఈ నెట్వర్క్ వెనుకున్న మాస్టర్ మైండ్లను పోలీసులు పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఊరిని ఏమున్నారా నాయన. కాగా ఇప్పటి వరకు 2 కేసులు నమోదు చేసి మొత్తం 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో 18 మంది బయోమెట్రిక్ సిబ్బంది, 9 మంది నకిలీ అభ్యర్థులు, ఒక జెన్యూన్ క్యాండిడేట్ నలంద జిల్లాకు చెందిన సంజిత్ కుమార్, 2 సహాయకులకు పోలీసులు అరెస్టు చేశారు. ఇక నెలన్నర ఆపారు, నిమిషాలు అలో చేయరా అంటే మరి మస్తు ఇబ్బంది అవుతుంది. పేపర్ లీక్ కాలేదు అంటున్నారు, కేవలం అరెస్ట్ అయినంట. నీట్ పేపర్ లీక్ అయినట్టు వైరల్ అవుతున్న వీడియోలపై ఎన్టీఏ స్పందిస్తూ అవన్నీ ఫేక్ వీడియోలేనని, పేపర్ లీక్ కాలేదని స్పష్టం చేసింది. కట్టుదిట్టమైన భద్రత వల్ల నకిలీ అభ్యర్థులు పట్టుబట్టారని తెలిపింది. నీట్ లీక్ వీరులతో లింక్. నకిలీ అభ్యర్థుల్లో ప్రతిష్టాత్మకంగా ఎయిమ్స్లో చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. బెంగాల్లోని న్యూ జల్పైగురి మెడికల్ కాలేజ్లో 4th ఇయర్ చదువుతున్న ఎంబీబీఎస్ స్టూడెంట్స్, ఎయిమ్స్ రాయబలి యూపీ, ఏఎన్ మగధ్ మెడికల్ కాలేజ్ బీహార్ విద్యార్థులు సహా పలువురు ఉన్నారు. అర్పిత్ రాజ్ అనే నకిలీ అభ్యర్థిని 2024 నీట్ లీకేజ్ కేసులో సిబిఐ పలుమార్లు విచారించడం గమనార్హం. ఓర్ని అమ్మ, ఒక్కొక్కటి ఎయిమ్స్లో చదువుకునే వాళ్ళు ఉన్నారంట. ఉత్తరప్రదేశ్లో రాయబరి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్లలో చదువుకునే పోరాన్లు అంటే ఇప్పుడు అలో చేస్తారు కదా, కాలేజ్కి లోపలికి అలో చేస్తారు కదా చెక్ చేసి, ఆ లోపల అలో చేసే నెట్వర్క్తో అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఫేస్ రికగ్నిషన్ అన్నీ చేసే నెట్వర్క్తో కుమ్మక్కై ఒక్కొక్క అభ్యర్థి నుంచి 10 లక్షల రూపాయలు తీసుకొని, ఇక మరి ఎంత తీసుకున్నారో తెలియదు, 10 లక్షలు అయితే వస్తుంది. 10 లక్షలు తీసుకొని నీట్ ఎగ్జామే పేపర్ లీక్ అయిన నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలుకుంటే కాక్రోచ్ పార్టీ వరకు అందరూ చేస్తున్న వ్యాఖ్యలు చూసిందే. మరి తదనంతరం ఏం జరుగుతుందో కానీ నీట్ ఎగ్జామ్లో కూడా ఏకంగా ఈ ముఠా పట్టుబడడం ఒక సంచలనంగా మారిన పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. మరి ఏమవుతుందో తెలియదు కానీ నీట్ పేపర్ మాత్రం లీక్ కాలేదు. బట్ వీళ్ళ బద్దలు భాషంగా చేసే ఒక్కడు దొరకడంతో ఇలా నెట్వర్క్ మొత్తం దొరికింది. పొరపాటున దొరకలేదు అనుకో, మళ్ళా కూడా అదే పరిస్థితి. ఆ 10 మందికి మాత్రం మళ్ళీ మంచి
మంచి మంచి ర్యాంకులు వచ్చు, మిగతా వారికి మాత్రం ర్యాంకులు రావు. మరి పేరెంట్స్ ఎట్లా కకృతి పడుతున్నారు? ఈ ఫేక్ అభ్యర్థులను తీసుకొచ్చి, అంటే ఎంబీబీఎస్ స్టూడెంట్లను తీసుకొచ్చి ఎందుకు రాపిస్తున్నారు? ఇంత కకృతి ఎందుకు పడుతున్నారు బీహార్లో? అర్థం కాని పరిస్థితి. నీ కొడుకో నీ బిడ్డో మంచిగా చదివితే వాడు డాక్టర్ అయితే మంచిగా ఉంటుంది, కానీ చదవకుండా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ డాక్టర్లు అయితే ఏముండదు ఇంకా ఓవరాల్గా.